మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే కలుగునుగాక. ఈ రాత్రి సమయంలో భృగుపొండ గ్రామం రావటం చాలా సంతోషం. ఈ రాత్రి మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని చదువుకోబోతున్నాం. పరలోకంలో ఉన్నటువంటి గ్రంథాల గురించి మనం చదువుకోబోతున్నాం. ఇది సమయం ఎక్కువ పట్టుద్ది కానీ నేను కుదిస్తాను. రేపు రాత్రి కూడా కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. పరలోకంలో ఉన్నటువంటి గ్రంథాలు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9 నుండి 10 వచనాలు. ఇంకా సింహాసనములను వేయుట చూచితిని. మహావృద్ధుడు అంటే యెహోవా దేవుడు అని అర్థం. మహావృద్ధుడు అంటే యెహోవా దేవుడు అని అర్థం. ఈయన ఎక్కడ కూర్చున్నాడు? సింహాసనం మీద కూర్చున్నాడు, ఆసీనుడై ఉన్నాడు. ఆయన వస్త్రము అంటే తెల్లగా ఉంది. ఆయన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండిను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. పరలోకములో తీర్పు జరుగుతుంది అని బైబిల్ చెప్తుంది. ఈ తీర్పులోకి మనమందరము కూడా వస్తాం. నేను ఈ రాత్రి తీర్పుని గురించి మాట్లాడట్లేదు. తీర్పు దేని మీద ఆధారపడి తీర్చబడుతుంది అంటే దేవుని యొక్క 10 ఆజ్ఞల మీద ఆధారపడి తీర్పు తీర్చబడుతుంది. తర్వాత పరలోకంలో ఇప్పుడు మనం చదువుకున్నాం గ్రంథాలు. ఆ గ్రంథాల మీద తీర్పు ఆధారపడి ఉంటుంది. మనందరం కూడా ఒక రోజున తీర్పులోకి పరలోకంలో రావాల్సింది. ఇక్కడ కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచారు. ప్రతి లోకములో జన్మించినటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఎవరు కూడా తప్పిపోకుండా అందరూ కూడా దేవుని యొక్క తీర్పులోకి రావాల్సిందే. తీర్పు పరలోకములో ఉన్నటువంటి గ్రంథాల మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, గ్రంథములో ఎన్నున్నాయి పరలోకంలో అంటే, ఈ బైబిల్లో మనకు తెలిసిన ప్రకారంగా పరలోకములో 4 గ్రంథాలు ఉన్నాయి. పరలోకములో 4 గ్రంథాలు ఉన్నాయి. మనకు తెలిసిన ప్రకారంగా బైబిల్ ప్రకారంగా 3 గ్రంథాలు మనకు బాగా తెలుసు. నేను చెప్తున్న వాటి పేర్లు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఒక్కొక్క గ్రంథాన్ని గురించి నేను వివరంగా చెప్తాను. ఒకటి జీవగ్రంథం, రెండవది జ్ఞాపకార్థ గ్రంథం, మూడవది మరణ గ్రంథం, ఈ 3
చాలా ప్రాముఖ్యమైన గ్రంథాల తీర్పు. 4వ గ్రంథం కూడా ఉంది, దానిని నేను ఆఖరిలో చెప్తాను. అది బైబిల్లోనే చదివి మీకు చెప్తాను. ఇప్పుడు మనం జీవ గ్రంథాన్ని గురించి మనం చదువుకుందాం. మలాకీ గ్రంథము ఫిలిప్పీలకు రాసిన పత్రిక తీయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక క్రొత్త నిబంధన గ్రంథంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నాయి. ఎవరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి? ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, దేవుని యొక్క సేవలో సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరి పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. ఎవరైతే యేసు ప్రభువుని తమ రక్షకుడిగా అంగీకరించి వాని పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆ పాపాలన్నీ కూడా యేసు ప్రభు దగ్గర ఒప్పుకొని నీటి బాప్తీసం తీసుకున్నప్పుడు నీటిలో మన పాపములన్నీ కూడా సమాధి చేయబడినప్పుడు నీటిలో నుండి బయటికి వచ్చినప్పుడు ఆ క్షణంలోనే యేసు ప్రభువారు ఆ వ్యక్తిని నీతిమంతుడిగా తీరుస్తాడు తాత్కాలికంగా. ఆ వ్యక్తి పేరు జీవ గ్రంథములో రాయబడుతుంది. యేసు ప్రభువారు ఆ వ్యక్తి పేరుని జీవ గ్రంథంలో దేవదూతలు రాస్తారు. బాప్తిస్మము తీసుకున్న వారి పేర్లు అన్నీ కూడా జీవ గ్రంథంలో ఉన్నాయి. బాప్తిస్మము తీసుకోలేదు అన్నవారి పేరు జీవ గ్రంథంలో లేదు. ఎందరైతే బాప్తిస్మం తీసుకుంటారో యేసు ప్రభువుని అంగీకరించి పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది వారి పేర్లన్నీ కూడా జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మరి పాస్టర్ గారు, నేను బాప్తిస్మం తీసుకోలేదు, ఇంకా నా పేరు జీవ గ్రంథంలో ఉందా అని మీరు అడిగితే జీవ గ్రంథంలో లేదు. పాస్టర్ గారు, నేను బాప్తిస్మం తీసుకున్నాను, నా పేరు జీవ గ్రంథంలో ఉందా అంటే ఉన్నది. ఇక్కడ ఎందరైతే యేసు ప్రభువుని అంగీకరించి బాప్తిస్మం తీసుకున్నారో వారి పేర్లు అన్నీ కూడా జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. వారి పేర్లు అన్నీ కూడా జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఇక్కడ ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. యవన పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు రాయబడినట్టు యవన పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడి నట్లు కనబడని ఎడల. అర్థమైందా? అంటే మన పేర్లు జీవ గ్రంథంలో లేకపోతే వారు ఏం చేయబడతారు? అగ్నిగుండంలో పడవేయబడతారు. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో లేదో
వారు అగ్నిగుండానికి వారు సిద్ధపడాలి. శిష్యులు ఒక రోజున యేసు ప్రభువుని అడిగారు, అయ్యా, మేము మా కుటుంబాలు విడిచిపెట్టాము, మా సంసారాలు వదిలిపెట్టాము, మా పిల్లల్ని విడిచిపెట్టాము, మా వృత్తిని విడిచిపెట్టాము, నిన్ను వెంబడిస్తున్నాము, మరి మాకేంటి ఫలితం అని అడిగారు. చాలామంది క్రైస్తవులు ఈ రోజున అడిగే ప్రశ్న కూడా అదే. మేము మీ గుడికి వస్తాము, ఏమి ఇస్తావు? గోధుమలు ఇస్తావా? పిల్లలకు బడిలో పంపుతావా? లేకపోతే బట్టలు పంచి పెడతారా? ఏం చేస్తారు మీ గుడికి వస్తే? ఇక్కడ యవన పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల, ఆదాము మొదలుకొని యేసు ప్రభువు రెండోసారి వచ్చే వరకు కూడా ఈ లోకములో ఎంతమంది పుట్టి వెళ్తా ఉన్నారో, ఎవరి పేర్లైనా సరే జీవగ్రంథములో లేనట్లు కనబడిన ఎడల జీవగ్రంథములో లేనట్లు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రి సమయంలో మనం ప్రశ్న వేసుకోవాలి, మన పేరు జీవగ్రంథంలో ఉందా? నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, మీ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయా? నేను చేతులు ఎత్తమంటే మీరు ఎవరు ఎత్తరు, ఎందుకంటే మీకు తెలియదు. పాపం బైబిల్ క్షుణ్ణంగా తెలియదు. ఏం తెలుసయ్యా మీకంటే హల్లెలూయా అంటాం, పాటలు పాడటం, ఇంకా పాటలు పాడుకుంటా డ్యాన్స్లు వేయటం, చిందులు వేయటం, ఇంకా ఎగరటం, ఒక అర్ధగంట సేపు హల్లెలూయా అనమంటే అంటారు, కానీ బైబిల్ సత్యాలు తెలియదు. మనము బైబిల్ని తెలిసిన వారంగా ఉండాలి, లేకపోతే మనము మోసపోయే పరిస్థితి ఉంది. మీ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయా అనే ప్రశ్న నేను అడిగితే మీరెవరు కూడా చేతులు ఎత్తరు. ఎంతమంది బాప్తీసం తీసుకున్నారు అని అడిగితే మీరు చేతులు ఎత్తుతారు. నేను చెప్తున్నాను, ఇక్కడ నుండి ఎందరైతే బాప్తీస్మము తీసుకున్నారో యేసు ప్రభువుని అంగీకరించి, వారి పేర్లు అన్నీ కూడా జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడి ఉంటుందో వారే పరలోకానికి అర్హులు. శిష్యులు అడిగారు, మేము అన్నీ విడిచిపెట్టి వచ్చాం కదా, ఏంటి మాకు ప్రయోజనం? అంటే యేసు ప్రభు వారు శిష్యులతో చెప్పాడు, మీ పేర్లు పరలోకములో జీవగ్రంథములో రాయబడి ఉన్నాయి. సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మనం జీవిస్తున్నాం, మనం ఈ లోకంలో జన్మించాము, ఈ లోకంలో జీవిస్తున్నాం. కొంతకాలం మాత్రమే ఈ లోకంలో మనం జీవిస్తాం, ఆ తర్వాత మరణిస్తాం. ఆ తర్వాత సంగతి ఏంటి? ఈ లోకము శాశ్వతమైనది కాదు, ఇది తాత్కాలికమైనటువంటి లోకము. మన జీవితాలు తాత్కాలికమైనటువంటి జీవితాలు. మనం శాశ్వతంగా ఈ లోకంలో ఉండేవారం కాదు. ధనికులైనా, దరిద్రులైనా, పేదవారైనా, గొప్పవారైనా, ఎవరైనా సరే, విద్యావంతులైనా, విద్య లేని వారైనా, ఎవరు కూడా శాశ్వతంగా ఈ లోకంలో ఉండేటువంటి వారు లేరు. ఈ లోకములో జన్మించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజున తప్పనిసరిగా మరణించవలసిందే. ఈ మరణం నుండి ఎవరు కూడా తప్పించుకొనలేరు. అందరికీ ఈ మరణము వస్తుంది.
నువ్వు సముద్రంలో దాక్కున్నా ఈ మరణాన్ని తప్పించుకోలేవు. నువ్వు ఈ ఊరు వదిలిపెట్టిపోయినా మరణాన్ని తప్పించుకోలేవు. ఈ దేశాన్ని విడిచిపెట్టిపోయినా తప్పించుకోలేవు. ఈ ప్రపంచంలో నలుమూలలా ఉన్నటువంటి ఏ దేశంలో ఉన్నవారైనా సరే ఒక రోజున తప్పనిసరిగా మరణాన్ని రుచి చూడవలసిందే. ఇది శాశ్వతమైనటువంటి లోకము మనకి కాదు. ఇది అశాశ్వతమైనటువంటి లోకం. యేసు ప్రభువారు మనకు ఏర్పాటు చేసేటువంటి లోకము, పరలోకము మనకు శాశ్వతమైంది. ఆ పరలోకములో మనం ఉండటానికి సిద్ధపడాలి. కానీ ఈ లోకములో ఏది చేసినా కూడా అంతా శూన్యం. అందుకనే పరలోకంలో జీవగ్రంథములో నీ పేరుందో లేదో పరీక్ష చేసుకోవాలి, తెలుసుకోవాలి. నీ పేరు జీవగ్రంథంలో ఉందా? ఈ రాత్రి సమయంలో నేను మీతో చెప్పినది ఏమనగా, ఇక్కడ ఎంతమంది అయితే యేసు ప్రభువుని అంగీకరించి పాపాలు విడిచిపెట్టి పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నారో వారి పేర్లు అన్నీ కూడా పరలోకములో జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. ఎవరి పేరైతే జీవగ్రంథంలో వ్రాయబడుతుందో వారే పరలోకానికి హక్కుదారులు. ఈ లోకము మనకు హక్కుదారు కాదు. ఇది తాత్కాలికమైనటువంటి లోకము. ఎవరి పేరైనా జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వారు అగ్నిగుండంలో పడవేయబడదు. నేను యవనస్తులకి సలహా చెప్పేది ఏంటంటే, మీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడాలి అంటే 15 సంవత్సరాలు దాటిన తర్వాత మీరు బాప్తిస్మం తీసుకోండి. బాప్తిస్మం తీసుకోకుండా ఎవరి పేరు కూడా జీవగ్రంథంలో రాయబడదు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత బాప్తిస్మం తీసుకున్న వారి పేరే జీవగ్రంథంలో రాయబడుతుంది. ఇక్కడ పౌలు అంటున్నాడు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ, ఆ సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. సంఘానికి సహాయం చేసేవారి పేర్లు, క్రైస్తులైన తర్వాత సంఘాన్ని హత్తుకొని జీవించేటువంటి వారి పేర్లు, పాస్టర్ గారులకి సహకరించేటువంటి వారి పేర్లు, సువార్త సేవకు సహకరించేటువంటి వారి పేర్లు, సేవకులకి వారు సువార్త సేవలో సహకరించేటువంటి వారి పేర్లు పరలోకంలో జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. నీ పేరు జీవగ్రంథంలో ఉందా? నువ్వు యేసు ప్రభు కొరకు ఏమి చేస్తున్నావు? యేసు ప్రభు సేవ కొరకు ఏమి చేస్తున్నావు? నీ పేరు జీవగ్రంథంలో ఉందా? ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఐగుప్తులో నుండి వారిని బయటకు తీసుకొచ్చాడు. అరణ్యంలో 40 సంవత్సరాలు దేవుడు వారిని కాపాడాడు, వారిని దీవించాడు, నడిపించాడు మోషే ద్వారాగా. అరణ్యంలో ఇశ్రాయేలీయులు నడుస్తుంటే బైబిల్లో రాసిన ప్రకారం ఏమిటంటే, వారికి వేసుకున్నటువంటి బట్టలు మాసిపోలేదు, సింగిపోలేదు. వారు వేసుకున్నటువంటి చెప్పులు తెగిపోలేదు. వారికి పగలు ఎండ దెబ్బ తగలలేదు, రాత్రి వెన్నెల దెబ్బ తగలలేదు. 40 సంవత్సరాల దేవుడు ఆయన రెక్కల కింద వారిని నడిపించాడు. అనేక సార్లు దేవునికి తిరుగుబాటు చేశారు. మోషే నాయకత్వానికి తిరుగుబాటు చేశారు. ఈ రోజుల్లో కూడా సంఘాల్లో ఉన్నటువంటి వారు
దేవుని యొక్క నాయకత్వానికి తిరుగుబాటు చేసేవాళ్ళు ఉన్నారు. పాస్టర్ గారికి తిరుగుబాటు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. సేవకు తిరుగుబాటు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నేను ఈ రాత్రికాల సమయంలో బాధ్యతతో మీకు చెప్తున్నాను, దేవుని యొక్క సేవకు తిరుగుబాటు చేయవద్దు. దేవుని యొక్క సేవకులకి తిరుగుబాటు చేయవద్దు. నువ్వు సహకరించగలిగితే సహకరించండి, సహకరించకపోయినా పర్వాలేదు. దేవుని యొక్క సేవకునికి మాత్రం తిరుగుబాటు చేయవద్దు. నేను చాలా సంఘాలు దర్శిస్తూ ఉన్నాను. ఇప్పటికి 45 సంవత్సరాలు బట్టి నేను సంఘాలు ఎమ్మటి తిరుగుతూ ఉన్నాను. 45 సంవత్సరాలు అనేక జిల్లాలు నేను తిరిగాను. సంఘాల్లో ఎక్కువ మంది స్త్రీలు సంఘంలో సువార్త సేవకు సహకరించడం నేను చూస్తున్నాను. నిజంగా ఆ విషయాలు నేను గమనించినప్పుడు మీ పేర్లన్నీ కూడా పరలోకంలో జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయని నేను సంతోషిస్తూ ఉంటాను. బృహబండ సంఘంలో స్త్రీలు పురుషులు కూడా దేవుని యొక్క సేవకి, సంఘ సేవకి సహకరించేటువంటి వారు చాలామంది ఉన్నారు. మీ పేర్లన్నీ కూడా జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. మీరు పరలోకానికి హక్కుదారులై ఉన్నారు. నువ్వు సేవకు సహకరించకపోయినా పర్లేదు, కానీ సేవను మాత్రము దూషించవద్దు. సేవకి తిరుగుబాటు చేయవద్దు. ఇశ్రాయేలీయులు దేవునికి తిరుగుబాటు చేశారు అనేక సార్లు. దేవుని దగ్గర నుండి మేలు పొందుతూ కూడా తిరుగుబాటు చేశారు. వారందరూ కూడా అరణ్యంలోనే రాలిపోయారు. ఒకసారి దేవుడు మోషేతో చెప్పాడు, మోషే, వీరందరూ కూడా నాకు తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి వీరందరిని కూడా నేను నశింపజేస్తానని చెప్పాడు. వీళ్ళ పేర్లు జీవగ్రంథంలో నుండి తీసివేస్తానని చెప్పాడు. అంటే ఇశ్రాయేలీయులను దేవుడు ఎప్పుడైతే ఏర్పాటు చేసుకున్నాడో అప్పుడే వారి పేర్లన్నీ కూడా జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసు ప్రభువారు పరలోకానికి నిన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకానికి కాదు, పరలోకానికి దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకం గురించి ఆలోచించవద్దు, ఈ లోకంలోని వాటిని గురించి ఆలోచించవద్దు, ఈ లోకంలో ఏం జరుగుతుందో దాని గురించి ఆలోచించవద్దు. పరలోకాన్ని గురించి ఆలోచించండి. పరలోకానికి నువ్వు పౌరురాలుగా ఉండాలని, మీరు పరలోకంలో ఉండాలని, పరలోకానికి వెళ్ళాలని దేవుడు ప్రత్యేకంగా మనలను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే మన పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. ఎవరి పేరైతే జీవగ్రంథములో వ్రాయబడలేదో వారి పరలోకానికి అర్హులు కాదు. ఈ రాత్రి సమయంలో మీ పేరు జీవగ్రంథంలో ఉందా? ఒకసారి ఆలోచించుకో. మన పేరు ఒకసారి జీవగ్రంథంలో రాయబడిన తర్వాత ఎప్పటి వరకు మన పేరు జీవగ్రంథంలో ఉంటుంది అని ఒకసారి మనం ఆలోచించినప్పుడు దాన్ని కూడా నేను మీకు వివరంగా చెప్పాలి. నువ్వు యేసు ప్రభువుని ధరించిన రోజు నుండి, యేసు ప్రభువుని అంగీకరించిన రోజు దగ్గర నుండి, నువ్వు యేసు ప్రభువుతో నడుచుకుంటూ వెళ్తే, నువ్వు యేసు ప్రభువుతో జీవిస్తే, యేసు ప్రభువులో జీవిస్తే, యేసు ప్రభు యొక్క అడుగుజాడల్లో నువ్వు ఉంటే, నువ్వు ప్రార్థన చేసుకుంటూ, వాక్యం చదువుకుంటూ, పాటలు పాడుకుంటూ, వాక్యాన్ని వింటూ క్రీస్తులో నీ జీవితాన్ని గడిపినట్లయితే
అటు ఇటు తొలగిపోకుండా శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, క్రైస్తవ జీవితము తలకిందులైపోయినా క్రీస్తుకే అంటుకట్టబడి ఉన్నట్లయితే నీ పేరు జీవగ్రంథంలోనే ఉంటుంది. మనమందరము కూడా చనిపోయిన తర్వాత మనము పరలోకంలో ఉన్నాం. పరలోకంలో తీర్పులోకి మనం ఉన్నాం. మన పేరు తీర్పులోకి వస్తుంది. మన తరపున ఎవరున్నారయ్యా అంటే, మన కొరకు సిలువలో మరణించి, మన కొరకు పునరుద్ధరణై, మన కొరకు ప్రధాన యాజకుడిగా ఈ సమయంలో అతి పరిశుద్ధ స్థలంలో తీర్పులో ఉన్నటువంటి యేసు ప్రభువారు మన తరపున ఉంటాడు. అక్కడ బైబిల్లో ఏం చెప్పబడిందంటే, ఎవరైతే నన్ను ఈ లోకంలో జనుల ముందు ఒప్పుకుంటారో వారిని నేను పరలోకంలో సింహాసనం ఎదుట వేల కొలది దేవదూతలు ఎదుట నేను ఒప్పుకుంటానని యేసు ప్రభువారు చెప్పాడు. ఈ లోకంలో మనం యేసు ప్రభువుని ఒప్పుకొని యేసు ప్రభువుకి పరిచర్య చేసి యేసు ప్రభువుతో ఉంటే, యేసు ప్రభు యొక్క సేవకు సహకరిస్తే, మనుషులు ఎదుట యేసు ప్రభువుని ఒప్పుకుంటే పరలోకంలో దేవదూతలు ఎదుట మనలను ఆయన ఒప్పుకుంటాడు. ఈ జీవితకాలం అంతా కూడా యేసు ప్రభువుతో ప్రయాణం చేసినట్లయితే మన పేరు తీర్పులోకి వచ్చినప్పుడు యేసు ప్రభువారు అంటాడు, పలానా సహోదరుడు, పలానా సహోదరి ఆమె బాప్తీసం తీసుకున్న తర్వాత, ఆమె పేరు జీవగ్రంథంలో రాయబడిన తర్వాత, ఆమె మరణించే వరకు కూడా నాతోనే జీవించింది, నాతోనే ఉన్నది, నా మీదే ఆధారపడి ఉన్నారు, కాబట్టి ఆమె పేరు జీవగ్రంథంలోనే ఉంటుంది, ఆమె పరలోకానికి అర్హురాలు అని యేసు ప్రభువారు పరలోకంలో మన గురించి సాక్ష్యం ఇస్తాడు. మన పేరు జీవగ్రంథంలో రాయబడిన తర్వాత శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్పాడు. విత్తువాని యొక్క ఉపమానం చెప్పాడు. విత్తువాడు, వ్యవసాయకుడు విత్తనాన్ని పొలంలో ఎత్తడానికి వెళ్ళాడు. ఏమని? కొన్ని విత్తనాలు దారి పక్కన పడ్డాయి. అవి కాకులు, పక్షులు వచ్చి వాటిని తినేశాయి. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? రాతి నేల మీద పడ్డాయి. అవి మొలిచాయి, కానీ ఆ బండ మీద నీరు, ఎరువు లేనందువలన అవి ఎండిపోయాయి. కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి. ఆ ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు మొలిచాయి, కానీ అవి మొలుస్తూ ఉండగా, పెరుగుతూ ఉండగా ఆ ముళ్ళ పొదలో ఆ చెట్లను అణిచివేశాయి, అవి చచ్చిపోయాయి. మంచి నేలన పడినట్టు విత్తనాలు ఫలించి మంచి క్రైస్తవ లక్షణాలు, ఫలించేటువంటి లక్షణాలు. ఈ ఉపమానము బాప్తిస్మము తీసుకున్నటువంటి వారిని గురించి యేసు ప్రభువారు చెప్పాడు. ఎవరి పేర్లు అయితే జీవగ్రంథంలో రాయబడ్డాయో వారిని గురించి యేసు ప్రభువారు ఈ ఉపమానం చెప్పాడు. చాలామంది బాప్తిస్మం తీసుకుంటారు, కానీ వచ్చే శోధనలను బట్టి, వచ్చే సమస్యలను బట్టి, వచ్చే కష్టాలు బట్టి, వచ్చే ఇబ్బందులను బట్టి, పేదరికాన్ని బట్టి మరలా క్రైస్తవ మతం వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అటువంటి వారి పేరు పరలోకంలో తీర్పులోకి వచ్చినప్పుడు ఆ పేరు జీవగ్రంథంలో నుండి తీసివేయబడుతుంది. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఒక్కసారి జీవగ్రంథంలో రాయబడినటువంటి పేరు
తీసివేయబడుతుందంటే ఎంత విచారకరమైనటువంటి విషయం, ఎంత దుఃఖకరమైనటువంటి విషయం. పాస్టర్ గారు, మరి ఒకని పేరు జీవ గ్రంథంలో రాయబడింది. కొంతకాలం బాగానే క్రైస్తవుడిగా జీవించాడు, తర్వాత తొలగిపోయాడు. చాలా కాలం యేసు ప్రభువుకు దూరంగా జీవించాడు. మరలా తిరిగి యేసు ప్రభులోకి వచ్చాడు. వాని పేరు జీవగ్రంథంలో ఉంటుందా అని మీరు అడగవచ్చు. బైబిల్ చెప్పేటువంటి సమాధానం ఏంటంటే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. మీ అందరికీ ఉపమానం తెలుసు. చిన్న కుమారుడు ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడు. క్రైస్తవుడే, యూదుడు, అనుభవించాడు. డబ్బంతా అయిపోయింది. చాలా సంవత్సరాలు సుఖ జీవితాన్ని అనుభవించాడు, స్నేహితులతో అనుభవించాడు, దర్జాగా తిరిగాడు, తిన్నాడు, సుఖించాడు, అనుభవించాడు. అనేక సంవత్సరాలు ఆ లోక జీవితాన్ని అనుభవించాడు. డబ్బంతా అయిపోయిన తర్వాత కొంతకాలానికి ఆలోచించడం మొదలుపెట్టాడు. బాగా ఆకలేసేటప్పుడు నా తండ్రి ఇంటికాడనే బాగుంది అనుకున్నాడు. మరలా తిరిగి తండ్రి దగ్గరికే వచ్చాడు. తండ్రి కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దూరంగా ఉండటం చూసి తండ్రి పరిగెత్తుకొని పోయి వాడిని వాటేసుకొని ముద్దు పెట్టుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం కొంతకాలం యేసు ప్రభువులో పెరిగిన తర్వాత నువ్వు దూరంగా వెళ్ళిపోవాలని దేవునికి ఇష్టం కాదు. నువ్వు యేసు ప్రభువులో పెరగాలని, యేసు ప్రభువులో జీవించాలని, నీ పేరు జీవగ్రంథంలోనే ఉండాలని, దేవుని సేవకు నువ్వు సహకరించాలని, ఆ సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథంలో ఏ విధంగా వ్రాయబడ్డాయో ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ సాతానుడు శోధించినట్లయితే నువ్వు దేవునికి దూరంగా పోయినప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఆయన తిరిగి వస్తాడు అని ఆయన ఎదురు చూస్తాడు. దేవుడు మానవును వెంటనే పరిగెత్తుకొని వస్తాడు. మనం అంటే దేవునికి ఎంతో ఇష్టం. మనం ఎంత మురికిగా ఉన్నా దేవునికి ఇష్టం. మనం అంటే దేవునికి ప్రేమ, గొప్ప ప్రేమ. ఈ లోకములో లేనటువంటి మహా గొప్ప ప్రేమ మనం అంటే దేవునికి అంత గొప్ప ప్రేమ. ఆకాశ విశాలము కంటే దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అంత గొప్ప ప్రేమతో ఎవరిని తృణీకరించేటువంటి దేవుడు కాదు, ఎవరిని శిక్షించేటువంటి దేవుడు కాదు. నువ్వు తిరిగి దేవుని దగ్గరకు వస్తే దేవుడు మరలా చేర్చుకుంటాడు. నీ పేరు జీవగ్రంథంలోనే నిలబడి ఉంటుంది. అయ్యో, నేను దేవునికి దూరంగా వెళ్ళిపోయాను, మరి నేను ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్తే ఆయన నన్ను చేర్చుకుంటాడో లేదో, నా పేరు మరలా జీవగ్రంథంలో ఉంటుందో లేదో అని అనుకునేటువంటి ఆలోచన వద్దు. అటువంటి ఆలోచన ఉండకూడదు. ఎంత ఘోర పాపినైనా ప్రేమించేటువంటి దేవుడు. నీ పేరు జీవగ్రంథంలోనే ఉంటుంది. నువ్వు జీవితకాలం అంతా కూడా యేసు ప్రభుతో లేకుండా, ఈ లోకంలో ఉండి యేసు ప్రభు లేకుండా వెళ్ళిపోయినట్లయితే నీ పేరు జీవగ్రంథంలో తొలగించబడుతుంది. ఆ ధనవంతుడు విస్తారంగా పంటలు పండాయి, అభివృద్ధి పొందాడు, ఆ కొట్లన్నీ ఇప్పాడు, కొత్త కొట్లు కట్టుకున్నాడు, ధాన్యం అంతా కూర్చుకున్నాడు. ఒక్క బస్తా కూడా చర్చికి తీసుకురాలేదు. నేనే అనుభవించాలి, నేనే తినాలి, నేనే సుఖించాలి,
నేనే హాయిగా ఉండాలి, ఆ చర్చి ఎట్లన్నా పోని, పాస్టర్ గారు ఎట్లయినా పోని, అంతా నేనే అనుభవించాలి అనుకున్నాడు. అది క్రైస్తవ్యం కాదు. ఆ రాత్రి సమయంలో దేవుడు ఆయన ప్రత్యక్షమై, ఒక ఎర్రివాడ, నువ్వు ఇదంతా సంపాదించుకున్నావు, నీ ధాన్యం అంతా కూర్చుకున్నావు, పొట్టలో కూర్చుకున్నావు, నా ప్రాణమా తినము తాగము సుఖించమన్నావు, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను తీసుకుంటున్నాను, ఏంటి ప్రయోజనం అన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవునికి ఆయన ఏమి కూడా ఇవ్వలేదు. అననీయ సఫీరాలు తన భాగాన్ని కొంత దాచుకొని దేవునికి కొంత ఇచ్చారు. ఏమైందో మనకు తెలుసు. ఈ రాత్రి సమయంలో నీ పేరు జీవగ్రంథంలో రాయబడిందని నువ్వు సంతోషించు. శిష్యులతో యేసు ప్రభువు చెప్పాడు, మీ పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడినాయని మీరు సంతోషించండి అని చెప్పాడు. జీవగ్రంథంలో నీ పేరు ఉంది. నువ్వు అవునన్నా కాదన్నా నీ పేరు జీవగ్రంథంలో ఉంది. ప్రతి ఒక్కరి పేరు జీవగ్రంథంలో ఉంది. యేసు ప్రభువుని అంగీకరించిన ప్రతి ఒక్కరి పేరు కూడా జీవగ్రంథంలో రాయబడి ఉంది. నా పేరు జీవగ్రంథం లేదు అంటానికి వీలు లేదు ఎవరు కూడా. మన పేరు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి కనుక మనం సంతోషంగా ఉండాలి. ఆ పేరును జీవగ్రంథంలోనే నిలుపుకునేటట్టుగా మనం మన క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలి. అర్థమైందా? మన పేరు ఆ జీవగ్రంథంలోనే ఉండేలాగున మన క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలి. రెండవది జ్ఞాపకార్థ గ్రంథం. జ్ఞాపకార్థ గ్రంథంలో మలాకి 3వ అధ్యాయము 16వ వచనం. మలాకి 3వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. మన పేర్లు జీవగ్రంథంలోనే కాదు, మన పేర్లు జ్ఞాపకార్థ గ్రంథంలో కూడా రాయబడి ఉన్నాయి. ఆయన నామమును స్మరించుచు ఉన్నవారి పేర్లు జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. జ్ఞాపకార్థ గ్రంథం మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత మన పేరును జీవగ్రంథంలో చూస్తాం ముందు. ఆ తర్వాత జ్ఞాపకార్థ గ్రంథంలో చూస్తాం. జ్ఞాపకార్థ గ్రంథంలో మన పేరు రాయబడి ఉంది. జ్ఞాపకార్థముగా ఈ టేబుల్, ఈ బల్లాని ఫలాని ఆయన పేరు ఫలానా ఆయన జ్ఞాపకార్థంగా ఇచ్చారు. ఇదిగో ఈ కిటికీలు ఫలానా ఆయన జ్ఞాపకార్థంగా ఇచ్చారు. ఈ మైకు ఫలానా ఆయన జ్ఞాపకార్థంగా ఇచ్చారు. ఈ ఫ్యాను ఫలానా ఆయన జ్ఞాపకార్థంగా ఇచ్చాడు. జ్ఞాపకార్థంగా. దేవునికి ఇచ్చినటువంటిది మాత్రమే జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడుతుంది. నీవు ₹1,00,000 నీ సొంత ఖర్చులు పెట్టుకోండి, అవి జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడవు. నేను భోజనానికి ఒక ₹1,000 ఖర్చు పెట్టుకుంటే అవి జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడవు. నేను
1,00,00,000 పెట్టి ఇల్లు కొనుక్కుంటే అవి జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడవు. దేవుని కొరకు మనం ఏది ఇచ్చామో అది మాత్రమే జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడుతుంది. నేను చాలా సంఘాలు దర్శిస్తున్నప్పుడు చూసింది ఏంటంటే, నేను సంతోషించాను. మొన్న ఒక చర్చికి వెళ్ళినప్పుడు ఈ పాస్టర్ గారు కవర్లు పంచిపెట్టారు. అక్కడ వచ్చింది 10 మంది, 15 మంది వచ్చారు, 12 మంది. ఈ పాస్టర్ గారు కవర్లు పంచిపెడితే ఒక ఆమె 1000 రూపాయలు పెట్టింది కవర్లు కారం పొడి, ఇంకొక ఆమె 1000 రూపాయలు పెట్టింది. 10 మంది 500 కాగితాలు పెట్టారు. 10 మంది మొత్తం 7,500 వచ్చినాయి అక్కడ కోత పండుగ పెట్టి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మనం మొక్కపాడులో కోత పండుగ పెట్టాం. అక్కడ 9,500 ఎంతో వచ్చింది, 200. వాళ్ళ పేర్లన్నీ కూడా జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడ్డాయి. నేను ఇక్కడ విన్నది ఏంటంటే, పాస్టర్ గారు కవర్లో పంచి పెడితే ఇక్కడ 10,000 రూపాయలు వచ్చింది మొన్న ఆఫీస్లో పెట్టారు. నేను మిమ్మల్ని అందరిని బట్టి నేను చాలా సంతోషించాను. దేవునికి ఇచ్చేటువంటి వారు ఉన్నారు, దేవునికి ఇచ్చేవారు ఉన్నారు. ధారాళంగా, మనస్ఫూర్తిగా, ఇష్టపూర్వకంగా, తినకపోయినా దేవునికి ఇచ్చేటువంటి వారు, దేవుని ప్రేమించేవారు ఉన్నారు. దేవుడు సంతోషిస్తున్నాడు పరలోకం. మీరిచ్చే ప్రతిది కూడా పరలోకంలో జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడుతుంది. మీరు చర్చికి ఫ్యాన్ ఇచ్చారా? జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడుతుంది. మీరు చర్చి గోడ కట్టుకోవడానికి ఒక 2,000 ఇచ్చారా? జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడుతుంది. ఈ లోకంలో మన సొంత ఖర్చులు నిమిత్తము ఎంత ఖర్చు పెట్టినా కూడా అది జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడదు. నువ్వు దేవునికి ఎంత ఇచ్చావో అది మాత్రమే జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడుతుంది. మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత నీ పేరు మీదుగా, నీ పేరు కింద జ్ఞాపకార్థ గ్రంథంలో మనందరి పేర్లు ఉంటాయి. జీవ గ్రంథంలో ఏ విధంగా మన పేర్లు ఉన్నాయో అదేవిధంగా జ్ఞాపకార్థ గ్రంథంలో మన పేర్లు ఉంటాయి. ఎవరైతే దేవుని కొరకు ఇచ్చారో వారి పేర్లు మాత్రమే ఉంటాయి దానిలో. పరలోకానికి వెళ్ళినప్పుడు మన పేరు కింద మన జాబితా చూసుకున్నప్పుడు ఫలాని మార్తమ్మ గారు 1,00,00,000 రూపాయలు దేవునికి ఇచ్చింది అని అక్కడ రాయబడి ఉన్నప్పుడు ఆమె చాలా సంతోషిస్తుంది. ఆమె అనుకుంటుంది, నేను 1,00,00,000 రూపాయలు ఎప్పుడు ఇచ్చాను అని అనుకుంటుంది. ఎప్పుడు ఇచ్చావంటే, నువ్వు పొలానికి వెళ్ళినప్పుడు నీ పొలంలో 500 వచ్చినప్పుడు 5 పొదులు 50 రూపాయలు చందా ఇచ్చావు. ఆ విధంగా నీ జీవితకాలం అంతా కూడా నువ్వు దేవునికి ఇస్తూనే ఉన్నావు. అవన్నీ కూడా ఇక్కడ రాసినప్పుడు నీ పేరు కింద 1,00,00,000 రూపాయలు అయినాయి. చూసి ఆనందిస్తారు. పరలోకం అంతా సంతోషిస్తారు. దేవదూతల్లో చప్పట్లు కొడతారు అది చూసినప్పుడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవునికి మనం ఇచ్చేవారంగా ఉండాలి. దేవునికి మనం ఇచ్చేవారంగా ఉండాలి. జ్ఞాపకార్థ గ్రంథములో మన పేరు ఉండాలి. దేవునికి మనం ఎంత ఇచ్చామో, ఎంత ఇచ్చినా కూడా ఆయన రుణమును మనం తీర్చుకోలేము. ఎవరైనా ఇస్తా ఉంటే వద్దంటున్నారు అనుకోండి, ఎందుకు ఇవ్వాలా అది ఇది అన్నారు అనుకోండి,
చేయొద్దు. దేవునికి ఇస్తే నీ పేరు జ్ఞాపకార్థ గ్రంథంలో నీ పేరు ఎదుట రాయబడుతుంది. నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు సంతోషిస్తావు. ఆయన నామమును ధ్యానిస్తూ ఆయన నామమును స్మరణ చేస్తూ ఉన్నవారికి, ఆయన నామం కొరకు ఎన్నో చేసినటువంటి వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము రాయబడి ఉంది. ఎన్ని గ్రంథాల గురించి చదువుకున్నాం మనం? ఒకటేంటి? జీవ గ్రంథం. రెండవది జ్ఞాపకార్థ గ్రంథం. జీవ గ్రంథంలో మన పేర్లు ఏ విధంగా ఉన్నాయో జ్ఞాపకార్థ గ్రంథంలో కూడా మన పేర్లు ఆ విధంగా ఉన్నాయి. నేను పోయిన సంవత్సరం ఈ జగన్నాథరావు గారి యొక్క పొలాన్ని దర్శించినప్పుడు మిరపకాయల దగ్గర ఆయన సంతోషంగా, మేము అడగకుండానే జగజ్జీవన్ రావు గారు 20,000 రూపాయలు మన సెక్షన్కి, మన ఆఫీస్కి వెంటనే దక్షిణ భాగంగా ఆయన ఫోన్లో నుండి ట్రాన్స్ఫర్ చేశారు. మీరందరూ కూడా దేవుని సేవకి ఇస్తున్నారు, చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నారు. దేవునికి ఇవ్వట్లో వెనకడొద్దు, దేవునికి ఇవ్వట్లో ముందుగా ఉండండి. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ లోకంలో ఆశీర్వదిస్తాడు, పరలోకంలో నీ ఫలము అధికమవుతుంది. నీ పేరు జ్ఞాపకార్థ గ్రంథంలో ఉంటుంది. ఒక ఆయన ధనవంతుడు, నేను ఈ లోకంలో పెద్ద ధనవంతుడిని, పెద్ద ఇల్లు ఉంది, నాకు 5 కోట్లు విలువ చేసి ఇల్లు ఉంది, నాకు 100 కోట్లు పొలాలు ఉన్నాయి, నేను ఈ లోకంలో పెద్ద ధనవంతుడిని అనుకొని ఆయన క్రైస్తవుడు. ఒకరోజున ఆయన ఏం ఆలోచించాడంటే, ఈ లోకంలో నాకు ఇంత పెద్ద ఇల్లు ఉంది కదా, పరలోకంలో ఇంకా యేసు ప్రభువారు ఎంత పెద్ద ఇల్లు కడుతున్నాడో నా కోసం అనుకున్నాడు. ఒక రాత్రి ఆయన నిద్రపోతున్నాడు. ఆయన కల వచ్చింది. ఆ కల్లో ఈయన పరలోకపు గేటు దగ్గరికి వెళ్ళాడు. దేవదూత వచ్చాడు. ఏంటంటే, నేను ఈ లోకంలో ధనవంతుణ్ణి, పరలోకంలో ఇంకెంత ధనవంతుడినో నేను చూడాలని వచ్చాను, నా ఇల్లు ఎంత పెద్దదో నేను చూడాలి అన్నప్పుడు ఆ దేవదూత ఆయన తీసుకుని వెళ్ళి ఒక చిన్న పూరు గుడిసి చూపించాడు. ఏంటయ్యా, నేను ఈ లోకంలో ధనవంతుని కదా, పరలోకంలో నాకేంటి పూరు గుడిసే ఉంది కదా అంటే, నువ్వు దేవునికి ఏం ఇవ్వలేదయ్యా, నువ్వు ధనవంతుడివే కానీ అని దేవదూత చెప్పాడు. ఇంకొక పేదవాడు, నా ఇల్లు ఎంత గొప్పగా ఉంటుందో పరలోకంలో, నేను ఈ లోకంలో పేదవాడిని, దేవునికి ఎక్కువగా ఇయ్యలేకపోతున్నాను, మరి నాకు కూడా పరలోకంలో దేవుడు ఎటువంటి చిన్న ఇల్లు ఇచ్చాడో చూడాలనుకున్నాడంట. ఆ పేదవాడు కూడా పరలోకపు గేటు దగ్గరికి వెళ్తే దేవదూత వచ్చాడు. ఏంటంటే, అయ్యా, నేను ఈ లోకంలో పేదవాడిని, నేను దేవునికి ఎక్కువగా ఇవ్వలేకపోయాను, పరలోకంలో నాకు ఎంత చిన్నిల్లు ఉందో నేను చూడాలని వచ్చాను అన్నప్పుడు దేవదూత తీసుకుని వెళ్ళి ఒక పెద్ద మేడ చూపించాడంట. ఎందుకంటే, నువ్వు పేద స్థితిలో నుండే దేవునికి గొప్పగా ఇచ్చావు కాబట్టి పరలోకంలో నీకు పెద్ద మేడ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడని చెప్పాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నేను మీకు స్థలములు సిద్ధపరుస్తున్నానని చెప్పాడు. ఇంగ్లీష్లో మ్యాన్షన్స్ అని ఉంది. మ్యాన్షన్ అంటే పెద్ద భవనాలు అని అర్థం. దేవుడు మనందరూ కొరకు పరలోకంలో పెద్ద పెద్ద భవనాలు ఏర్పాటు చేస్తున్నాడు. నేను చూసినప్పుడు మన వాళ్ళకి చిన్న ఇల్లులు ఉన్నాయి, మన యొక్క జాతికి చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి, కొంత స్తోమత ఉన్నటువంటి వాళ్ళు పెద్ద ఇల్లులు కట్టుకుంటున్నారు, ధనికులు పెద్ద పెద్ద మేడలు కట్టుకుంటున్నారు. నేను అనుకునేది ఏంటంటే, మా జాతికి పరలోకంలో మనందరికీ దేవుడు పెద్ద పెద్ద మేడలో కడుతున్నాడు. నీకు లేనప్పుడు నువ్వు దేవునికి ఇస్తున్నావు, అవన్నీ కూడా దేవుడు పరలోకంలో
ధనమును కూర్చుకోమని చెప్తున్నాడు. మీ ధనమును పరలోకములో చెప్పండి, మీ ధనమును పరలోకంలో కూర్చుకునుడి. మీ ధనమును పరలోకంలో కూర్చుకునుడి. సో జ్ఞాపకార్థ గ్రంథం చాలా ప్రాముఖ్యం. మొదటిది ఏంటి? రెండవది, మూడవది మరణ గ్రంథం. మూడవది మరణ గ్రంథం. ఇది మనం ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 20 భ్రష్ట సంతానమైతివి. సహోదరులరా, మన సహోదరి, ఈ మరణ గ్రంథాన్ని గురించి చెప్పటం నాకు ఇష్టం లేదు. ఈ మరణ గ్రంథము చాలా భయంకరమైనటువంటి గ్రంథం. ఇది మనకొద్దు. ఈ మరణ గ్రంథంలో మన పేరు ఉండకూడదు. మన పేరు జీవ గ్రంథంలోనే ఉండాలి. మన పేరు జ్ఞాపకార్థ గ్రంథంలోనే ఉండాలి. మన పేరు మరణ గ్రంథంలో ఉండకూడదు. ఎవరైతే దేవునికి తిరుగుబాటు చేశారో, ఎవరైతే యేసు ప్రభువుని హింసించారో, ఎవరైతే యేసు ప్రభు యొక్క సేవకుల్ని హింసించారో, ఎవరైతే యేసు ప్రభు యొక్క సేవను హింసించారో, దూషించారో, ఎవరైతే యేసు ప్రభుకు వ్యతిరేకంగా పనిచేశారో, వారందరి పేర్లు మరణ గ్రంథంలో ఉన్నాయి. మరణ గ్రంథంలో ఉన్నవారు వారు అగ్నిగుండానికి అర్హులు. ఈ ఈ ఈ ఈ గ్రంథం మనకు వద్దు. ఈ గ్రంథంలో మన పేరు ఉండకూడదు. మన పేరు జీవ గ్రంథంలోనూ జ్ఞాపకార్థ గ్రంథంలోనూ ఉండాలి. ఈ చిన్నపిల్లలు 15 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు మీరు తీర్మానం చేసుకొని మీ పేరు జీవ గ్రంథంలో ఉండాలంటే మీరు బాప్తిస్మము తీసుకోవాలి. ఈ రాత్రి సమయంలో ఈ వాక్యము ద్వారా దేవుడు మనం దీవించును గాక. ఇంకొక గ్రంథం ఉంది, అది బుక్ ఆఫ్ డెస్టినేషన్ అంటారు. మన గమ్యస్థానం చేరేటువంటి గ్రంథం. అంటే మనము పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు కూడా దానిలో మన చరిత్ర అంతా కూడా ఉంటుంది. కీర్తన గ్రంథము 87వ అధ్యాయము, కీర్తన 87:6. కీర్తన 87. అమ్మ మైక్లో చదువు. ఈ జనము ఎక్కడ జన్మించిరని, ఆల్ రైట్. యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడంటే ఎక్కడ, అక్కడ కాదు, ఎక్కడ జన్మించినది అంటే మన జన్మ నుండి కూడా మనం చనిపోయే దినము వరకు కూడా ఒక గ్రంథంలో మన చరిత్ర అంతా కూడా రాయబడి, మనకి మరణ గ్రంథం అక్కర్లేదు. మనకి జ్ఞాపకార్థ గ్రంథము, జీవ గ్రంథంలో మన పేరు దాఖలై ఉన్నాయి. ఆ విధంగా ఉండాలని మనము కోరుకుంటూ ఉన్నాము. క్రీస్తుతో జీవించండి, క్రీస్తులో జీవించండి, క్రీస్తు మీద ఆధారపడి ఉండండి, సంఘ పరిచర్యలో పాల్గొనండి, సంఘ సేవకు సహకరించండి. జీవితకాలం అంతా కూడా యేసు ప్రభుతో జీవించినట్లయితే మన పేరు జీవగ్రంథంలో ఉంటుంది. మనం పరలోకానికి హక్కుదారులుగా ఉంటాం. దేవుడు మనందరం దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం.
భూమిని ఆకాశమును సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును సృజించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు వెళ్ళని స్తుతులు స్తోత్రాలు. గడిచిన దినము ఈరోజు ప్రభువా, ఈ సువార్త కూటములు విజయవంతముగా నీకు మహిమకరముగా మాకు విజయవంతముగా జరిగించినందుకై నీకు వందనాలు ప్రభువా. ఈ దినమును అనేక మంది బిడ్డలు నీ పరిశుద్ధమైన సన్నిధికి వచ్చి నీ నామమును కీర్తించి గణపరిచి నీ వాక్యాన్ని విని ఉండగా ప్రభువా, విన్న వాక్యము నిష్ప్రయోజనం అవ్వకోకుండా మా హృదయాల్లో నాటింప చేసుకొని నీ రాకడ కొరకు మేము ఎదురు చూచుటకు మీరు సహాయం చేయమని కోరుచున్నాం. నీ వాక్యాన్ని అందించినటువంటి గుంటూరు సెక్షన్ అధ్యక్షులు పాస్టర్ విల్బర్ట్ గారిని, వారి సేవను మీరు దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాం. ప్రత్యేక రీతిగా ప్రభువా, బురుగుబండలో ఈ యొక్క సువార్త కూటముల నిమిత్తము ఎంతగానో సంఘ పెద్దలు, సంఘస్థులు, గ్రామస్తులు, సంఘ కాపరి విజయవంతంగా జరిగించుటకు ప్రయాసపడుతుండగా వారిని, వారి కుటుంబములను మీరు దీవించండి. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనా కూడికను మేము ముగించుకొని మా గృహాలకు మేము వెళ్ళబోతుండగా నీ పరిశుద్ధాత్మ కాపుదల మాకు దయచేసి అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను మీరు ముట్టి స్వస్థపరిచి రేపటి దినాన్న ప్రభువా మా పనులను త్వరగా ముగించుకొని మీరు మా కొరకు దాచబడినటువంటి వర్తమానం నీ సేవకుందారు మాతో మాట్లాడబోతుండగా ప్రభువా, దాన్ని వినుటకు వేగరమై వచ్చి నీ వాక్యాన్ని వినే ధన్యతను కలుగు చేయమని, ఈ రాత్రికాలపు దీవులతో మమ్మల్ని అందరినీ దీవించమని నజరేయుడని యేసు నామమున వేడుకొని అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. నేడు మనుదిన ఆహారముకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను మీరు క్షమించుడి. మమ్మల్ని శోధించలేక కీడిని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని సహవాసము ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డకును, గ్రామంలో నివసిస్తున్న ప్రతి కుటుంబానికి, సంఘమునకు, సంఘ పెద్దలకును, కాపరికిని, దేవుని యొక్క సేవకులకును ప్రభు వచ్చు పర్యంతము సదాకాలము తోడైండునుగాక, ఆమేన్. అందరికి వందనాలండి. అందరిని దేవుడు దీవించునుగాక.